ప్రేమ అయితే ధీరజ్ వెనక నుంచి నిలబడి గొంతు ఇమిటేట్ చేస్తూ వాళ్ళ నాన్నలాగా ఏ ధీరజ్ అనైతే గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నాన్న అనైతే షాక్ అవుతూ ఉంటాడు. అలా షాక్ అయ్యి నాన్న నన్ను క్షమించు, నాన్న క్షమించు నాన్న అని ప్రేమ కాలు మీద పట్టుకుని అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూస్తే ప్రేమ నవ్వుకుంటూ ఉంటుంది. అలా నవ్వుకుంటూ ప్రేమ అయితే చాలా ఇదవుతూ ఉంటుంది. ఏంటే నువ్వా అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఎంత బాగుందో నువ్వు నా కాలు పట్టుకోవడం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ధీరజ్. ఎంత పని చేసావే నువ్వా అని చెప్పి ధీరజ్ అయితే చాలా సీరియస్గా దాన్ని అడుగుతూ ఉంటాడు. నువ్వు కానీ నువ్వు నన్ను ఇప్పుడు క్షమాపణలు కోరకపోతే క్షమించు ప్రేమ, నా వల్ల తప్పు అయిందని నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్నకి చెప్పేస్తానని చెప్పి రామరాజు అంకుల్ అని గట్టిగా కేకేస్తూ ఉంటుంది. ఓలే ఆపవే ఆపవే అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమ చేతులు అయితే పట్టుకుంటూ ఉంటాడు. అయితే నన్ను ఇప్పుడు క్షమించు, తప్పు అయిపోయింది ప్రేమ, నన్ను క్షమించు అని అయితే అడుగు అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధీరజ్ ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ధీరజ్ ప్రేమకాసి అయితే ఇక చెప్పాలా వద్దని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే చెప్తే కానీ నేను ఒప్పుకోను, లేదంటే మీ నాన్నకి నీ గురించి మళ్ళీ ఏదో ఒకటి చెప్పేస్తాను అని చెప్పి అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ధీరజ్ని. ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు ధీరజ్.